మేడం ఆ? నమస్కారం మేడం. నమస్తే అండి. ఇప్పుడు మీరు కోవిడ్ నుంచి కడపకు వచ్చారు. ముస్లిమ్స్ కడప జిల్లాలో అనేక సమస్యల మీద మీరు విన్నారు. మీరు ఏ గతంలో అనేక ప్రభుత్వాలు చూశారు. తర్వాత మళ్ళీ ఏ ప్రభుత్వంలో ముస్లిమ్స్కు న్యాయం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ముస్లిమ్స్కి 5 సంవత్సరాల నుంచి రాష్ట్రానికి పట్టిన దరిద్రం ఎలా ఉందంటే చెప్పుకునేదానికి తగ్గట్టుగా లేదు. ఏంటంటే రాష్ట్ర పరిపాలకులే ప్రజలని అంత కూడా ఇది కూడా కనికరం లేకుండా ఎంత నీచంగా చూస్తున్నారంటే ఆడవాళ్ళ మీద ఎవ్వరు పడితే వాళ్ళ మీద ముందు ఆయన మేము చేసిన తప్పేందంటే ఆయన్ని ఓటేసి గెలిపించేదానికి ప్రజలు అమాయకత్వంగా ముందుకొచ్చారు. దానికి కారణం ఈరోజు ఏం జరుగుతుందంటే 5 సంవత్సరాలకి ఇప్పుడు ఏం జరుగుతుందంటే ప్రతి ఒక్కరి మీద కనికరం లేకుండా కేసులు, ఎఫ్ఐఆర్లు. ఏం కేసులు ఉన్నాయండి? ఏం పాపం చేశాము అంటే ఓటు వేసిన దానికా ఈ పాపం చేసింది ఈ రాష్ట్రంలో? వైసీపీ గెలిపించి వైసీపీకి అన్ని సీట్లు ఇప్పించింది ఈ రాష్ట్రంలో కేసులు పెట్టుకునేదానికా? అవన్నీ చూసాము. ఎన్ఆర్ఏలుగా మేమందరం స్పందించాము. హైదరాబాద్ని హైటెక్ సిటీ చేశారు సిబిఎన్ గారు, అవునా కదా? అంత హైటెక్ సిటీ చేసిన ఈయన వచ్చాడు. రాజధానులు ఎక్కడున్నాయి? ఏ రాజధానిని ఎత్తుక్కోవాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఏదన్నా ఫోన్ తీసి న్యూస్లు వింటుంటే ఆయన హేళనలు, ఆయన ఏడిపించేది, ఆయన పెట్టిన కేసులు అవి ఇవి భయంకరంగా వినిపిస్తున్నాయి. అందుకే ఎన్ఆర్ఐలో మేము స్పందించాము. ప్రతి రాష్ట్రానికి ప్రతి నియోజకవర్గానికి వెళ్తున్నాము. అలాగే కడప ముస్లిమ్స్కి భయంకరంగా అన్యాయం జరుగుతుంది. వాళ్ళకి అసలు తెలియటం లేదు ఏం జరుగుతుందనేది. మహిళలను అయితే లోపలే పెట్టి వాళ్ళని ఊపిరి కూడా ఆడనీయకుండా చేస్తున్నారు అంజద్ బాషా గారు. అలా చేస్తున్నప్పుడే ఈరోజు నేను ఒక ముస్లిం అయి ఉండి ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఇలా జరుగుతుంది అన్యాయం అని చెప్పి నేను మాధవి గారు ఒక లేడీ కాబట్టి ఆమె నా స్నేహితురాలు కాబట్టి ఆమెకి సపోర్ట్ చేసేదానికి నేను వచ్చాను. అసలు విషయం ఏంది, ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఇలా నియోజకవర్గాల్లో ఎన్ని అన్యాయాలు జరుగుతున్నాయనేసి అది వివరించేదానికి ఇక్కడికి వచ్చాను. కానీ ఈ రోజుకి కూడా మనకి భయం ఏర్పడుతుంది. వాడు భయపించాలనుకుంటున్నాడు. అతను మమ్మల్ని భయపించాలనేది విషయం కాదు. అతన్ని మేము భయపించబోతున్నాము. మా రాష్ట్రాన్ని మేము కాపాడుకోబోతున్నాము. మా నియోజకవర్గాలను మేము కాపాడుకుంటున్నాము. ఇంక మీదట తిరిగి ఈ తప్పు చేయకుండా సరిదిద్దుకునే అవకాశం మాకు మళ్ళీ వచ్చింది. 2 నెలలు మాత్రమే. జాగ్రత్త సీఎం గారు, జాగ్రత్త వైసీపీ, జాగ్రత్త. ఇంకా 2 నెలలు మాత్రమే ఉంది. మమ్మల్ని ఏడిపించేదానికి ఇంకా దారి లేవు మీకు. 2 నెలలు మాత్రమే ఉంది. ఈ 2 నెలలు ఎలా అయినా మేము కళ్ళు తెరుస్తాము. ప్రతి ఒక్కరు కళ్ళు తెరుస్తారు. ఎన్ని రోజులని చెప్పి భయం పెట్టి కేసులు పెట్టి మా మీద లేనిపోని అభండాలు వేసి ఆడవాళ్ళని చెప్పి చూడకుండా కనికరం లేకుండా చేస్తున్నారు. దాన్ని అరికట్టే రోజు వచ్చింది. 2 నెలలు మాత్రమే. రాబోయే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎలా చంద్రబాబు గారు వస్తారు? చంద్రబాబు అంటే ఏంటి? చంద్రుడితో సమానం, చల్లటి మనసు కల్లా ఆయన. ఈ రోజున ఈ చల్లటిది అనేది ఎక్కడుంది? అంతా వేడిలో ఉక్కుతో చచ్చిపోతున్నాం జనాలు. చంద్రబాబు గత ప్రభుత్వంలో ముస్లిమ్స్కు అనేక రూపంలో లోన్లు వస్తూ ఉన్నాయి. 2 లక్షల నుంచి 1 లక్ష సబ్సిడీ పోతా ఉండింది. మసీదుల్లో డబ్బులు ఇస్తా ఉన్నాడు, రంజాన్ తోపా ఇస్తా ఉన్నాడు. ఇవన్నీ ఈ జగన్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కనీసం ఒక పథకమైనా వస్తుందా? ఆయన అన్నీ తీసేశారండి. ఎక్కడున్నాయి? చంద్రబాబు గారు చేసిన పథకాలన్నిటినీ ఆయన తీస్తూ వెళ్తూ ఆయన పథకాలంటూ ఒక నవరత్నాలని చెప్పి క్రియేట్ చేసి ఒక్క రత్నం కూడా చేతికి రాకుండా ఉండే రత్నాలు కూడా ఊడిపోతున్నాయి మాకు. అది తప్ప నుంచి ఇంకేం జరుగుతుంది? ఏం బాగుంది? మాకైతే కనిపించడం లేదండి. ప్రజలకి అందరికీ కనువిప్పు అయింది. ఏం జరుగుతుంది రాష్ట్రంలో, ఎక్కడెక్కడ అన్యాయాలు జరుగుతున్నాయి, ప్రజలు ఎలా బాధపడుతున్నారు అనేది ప్రజలు ప్రతి ఒక్కరు గ్రహించారు. కానీ రాష్ట్ర పరిపాలకులే గ్రహించాల్సింది ఈ విషయం. మేమందరం మేల్కొన్నాము. రాష్ట్ర పరిపాలకులు కూడా గ్రహించి మేలుకొని వాళ్ళు చేసిన తప్పులు ఇంక మీదట చేయకుండా వాళ్ళని చూస్తే కూడా మాకు మనసులో అరే పోనీలే అయిపోయిందిలే అని అనిపించేటట్టుగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించే పరిపాలకులు ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. రాబోయే 2024 ఎన్నికల్లో కడప నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యేగా గెలుస్తారంటావు? నేను మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను. నేను ఇంతవరకు ఈ కడప నియోజకవర్గంలో ఒక స్త్రీ అంటూ ఎవరు నిలబడలేదు. అందరూ నిలబడ్డారు, అన్నీ చేశారు. ఓకే, ఈ రోజును ఒక మహాశక్తి నిలబడింది ఈ నియోజకవర్గంలో. ఆ మహాశక్తి పేరే మాధవి గారు. ఆమె తప్పకుండా గెలుస్తారు. తప్పకుండా ఆమె టీడీపీలో నిలబడుతారు. ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ అయ్యి ఆమె ఈ నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తారు. ఇది కన్ఫామ్. ముస్లిమ్స్కి ప్రతి ఒక్కరి బాధని ఒక స్త్రీ కాబట్టి ఆమె గ్రహిస్తుంది.
అందుకనే బాబు గారు ఆడవాళ్ళకి ప్రత్యేక హోదా ఇచ్చి వాళ్ళని ముందుకు నడిపి వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళని కాపాడుకోవాలని చెప్పి ఆడవాళ్ళకే ముఖ్యమైన మొదటి స్థానాన్ని ఇచ్చారు బాబు గారు. ఆయన సిబిఎన్ గారు ఆలోచించి ప్రతి నిర్ణయం తీసుకుంటారు. ఆయన ఏది చేసినా కానీ మంచే చేస్తారు. కాబట్టి మాధవి గారికి ఇచ్చారు అంటే మాధవి గారు ఇక్కడ ఆ విధంగా నియోజకవర్గంలో డెవలప్ చేయగలుగుతారు. అందుకనే ఇచ్చారు. ఆమె వస్తారు. మా అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎన్ఆర్ఐలము ప్రతి ఒక్కరం కోరుకుంటున్నాము. ఈ రాష్ట్ర ప్రజలు కూడా కోరుకునేది ఏంటంటే ప్రతి నియోజకవర్గంలో సిబిఎన్ గారే వస్తారు, చంద్రబాబు గారే వస్తారు, తర్వాత టీడీపీ పార్టీయే వస్తుంది. ఇది కన్ఫామ్ అండి, నిజ సత్యం ఇది. థ్యాంక్ యూ మేడం.